వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి బిగ్ బాస్ సాటర్డే రివ్యూ చూద్దాం. బిగ్ బాస్ 8 సాటర్డే వచ్చేసి ఫస్ట్ నాగార్జున వీళ్ళకి ఒకరికి నామినేషన్ ఇస్తాడు. రెడ్ సింబల్ గ్రీన్ సింబల్ ఇస్తారు. ఒకరు రెడ్ సింబల్ ఎవరికి గ్రీన్ సింబల్ ఎవరికి అని చెప్పి నామినేషన్ ఇస్తారు. ఫస్ట్ యష్మిని తీసుకుంటారు. యష్మి వచ్చేసి రెడ్ సింబల్ సోనియాకి ఇస్తుంది, ప్లస్ విష్ణుప్రియ మణికంఠకి ఇస్తుంది. మణికంఠకి ఎందుకంటే ఇక్కడ ఇంతకుముందు మర్మరాల దగ్గర గ్రామ్స్ కొంచెం ఆర్గ్యుమెంట్ అయింది కదా, అందుకొరకనే రెడ్ సింబల్ ఇస్తుంది. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ బ్యాడ్జ్ వచ్చేసి నబీర్కి ఇస్తుంది. నబీర్ వచ్చేసి కామ్గా ఉంటాడు, స్టైల్లో బాగుంటాడు అని చెప్పి గ్రీన్ బ్యాడ్జ్ నబీర్కి ఇస్తుంది. నెక్స్ట్ వచ్చేసి నైనిక వచ్చేసి గ్రీన్ బ్యాడ్జ్ నబీర్కి ఇస్తుంది. నెక్స్ట్ విష్ణుప్రియకి ఇస్తుంది గ్రీన్ బ్యాడ్జ్. విష్ణుప్రియ ఏంటంటే ఇక కొంచెం కిచెన్లో గీ కలపడం అలా ఉంటుంది. నెక్స్ట్ రెడ్ బ్యాడ్జ్ వచ్చేసి ఆదిత్యకి ఇస్తుంది విష్ణుప్రియ. నైనిక ఆదిత్య ఇక్కడ పల్పి ఆరెంజ్ బాటిల్ దగ్గర కొంచెం సరే టాస్ సరే చేయలేదని చెప్పి తనకు రెడ్ సింబల్ ఇస్తుంది నైనిక. నెక్స్ట్ కిరాక్ సీత ఇస్తాను. కిరాక్ సీత వచ్చేసి గ్రీన్ సింబల్, గ్రీన్ వచ్చేసి తను కిరాక్ మూమెంట్ చేసిందని చెప్పి తనకు ఒక టెడ్డీ గిఫ్ట్ ఇస్తాను ఫస్ట్ అయితే, స్మార్ట్ ప్లే అని చెప్పి. నెక్స్ట్ గ్రీన్ సింబల్ వచ్చేసి మణికంఠకి ఇస్తుంది, అతనికి బెస్ట్ పర్ఫార్మెన్స్ అని కూడా ఇస్తారు. రేషన్ పూల్ చేశారని చెప్పి. నెక్స్ట్ నైనిక ఇద్దరు కలిసి పూల్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పి. నెక్స్ట్ వచ్చేసి నిఖిల్కి నిఖిల్ వస్తాడు. నిఖిల్ గ్రీన్ సింబల్ వచ్చేసి మణికంఠకి ఇస్తాడు. మణికంఠ గ్రీన్ సింబల్ ఉంటుంది. నెక్స్ట్ ఆపోజిట్ టీంలో గ్రీన్ సింబల్ ఎవరికంటే సీతకి ఇస్తుంది, కిరాక్ సీతకు. తను గ్రీన్ సింబల్ ఇస్తాడు నిఖిల్. నెక్స్ట్ వచ్చేసి నైనిక. నెక్స్ట్ చీఫ్ గురించి నాగార్జున డిసైడ్ చేస్తాడు. నైనిక యష్మి ఇద్దరు చీఫ్గా ఫెయిల్ అయ్యారని చెప్పి చెప్తాడు. వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ ప్లస్ ఈ 2-3 ఎపిసోడ్లో సరిగా క్యాప్టెన్షిప్ సరిగా చేయలేదని చెప్పి వీళ్ళిద్దరిని క్యాప్టెన్షిప్ క్యాన్సిల్ చేస్తారు, నైనికను యష్మిని చీఫ్గా. నెక్స్ట్ చీఫ్ని సెలెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ చీఫ్కి సెలక్షన్స్ ఉంటాయి. అయితే యాక్షన్ రూమ్కి మిగతా వాళ్ళందరినీ పంపిస్తారు. నైనిక యష్మి ఒకరు సపరేట్గా ఉంటారు. యాక్షన్ రూమ్లో వీళ్ళందరికీ ఒక టాస్క్ ఇస్తారు. ఒక్కొక్కరు ఒకరి గురించి ఎవరెవరు సపోర్ట్ చేస్తారు అని చెప్పి. వైట్ లిక్విడ్ బ్లాక్ లిక్విడ్ ఇస్తారు. వైట్ లిక్విడ్ అంటే వాళ్ళని సపోర్ట్ చేస్తున్నట్టు, బ్లాక్ లిక్విడ్ అంటే వాళ్ళని సపోర్ట్ చేయనట్టు, క్యాప్టెన్గా వద్దనట్టు చీఫ్గా. ఇక్కడ మణికంఠకి ఇస్తారు ఫస్ట్. మణికంఠ వచ్చేసి వైట్ లిక్విడ్ విష్ణుప్రియకి ఇస్తాడు. బ్లాక్ లిక్విడ్ వచ్చేసి అబ్బాయికి ఇస్తాడు, అబ్బాయిగా చీఫ్ వద్దని చెప్పి. నెక్స్ట్ నబీర్కి ఇస్తారు. నబీర్ వచ్చేసి వైట్ లిక్విడ్ మణికంఠకి ఇస్తాడు. నెక్స్ట్ బ్లాక్ లిక్విడ్ ప్రేరణకి ఇస్తాడు. నెక్స్ట్ ఇక్కడ విష్ణుప్రియ వచ్చేసి వైట్ లిక్విడ్ మణికంఠకి ఇస్తుంది. బ్లాక్ లిక్విడ్ వచ్చేసి ఆదిత్య పంపిస్తాడు విష్ణుప్రియ. నెక్స్ట్ ఆదిత్య వచ్చేసి వైట్ లిక్విడ్ సీతకి ఇస్తుంది. నెక్స్ట్ బ్లాక్ లిక్విడ్ వచ్చేసి శేఖర్ భాషకి ఇస్తాడు. శేఖర్ భాష క్యాప్టెన్షిప్ వద్దని చెప్పి. నెక్స్ట్ సీత వచ్చేసి వైట్ లిక్విడ్ అబ్బాయికి ఇస్తాడు. బ్లాక్ లిక్విడ్ వచ్చేసి ఆదిత్యకి ఇస్తుంది. సీత వచ్చేసి వైట్ లిక్విడ్ అబ్బాయికి, బ్లాక్ లిక్విడ్ వచ్చేసి ప్రేరణకి ఇస్తుంది. నెక్స్ట్ ప్రేరణ వైట్ లిక్విడ్ వచ్చేసి అబ్బాయికి, బ్లాక్ లిక్విడ్ వచ్చేసి ఆదిత్యకి ఇస్తుంది. ప్రేరణ సీతకి. నెక్స్ట్ ప్రేరణ వచ్చేసి వైట్ లిక్విడ్ అబ్బాయికి ఇస్తుంది. బ్లాక్ లిక్విడ్ వచ్చేసి ఆదిత్యకి ఇస్తుంది. అబ్బాయి వచ్చేసి పర్ఫార్మెన్స్ బాగా చేశాడని చెప్పి. ఆదిత్య వచ్చేసి బ్లాక్ లిక్విడ్, అతను వచ్చేసి ఎక్కువ టాస్క్ చేయట్లేదు, కామ్గా ఉంటున్నాడు అని చెప్పి. నెక్స్ట్ అబ్బాయి వచ్చేసి వైట్ లిక్విడ్ సోనియాకి ఇస్తుంది. బ్లాక్ లిక్విడ్ వచ్చేసి మణికంఠకి ఇస్తాడు. సోనియాకి వచ్చేసి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయని చెప్పి. మణికంఠ వచ్చేసి పర్ఫార్మెన్స్ యావరేజ్గా ఉందని చెప్పి. నెక్స్ట్ పృథ్వీ వచ్చేసి వైట్ లిక్విడ్ అబ్బాయికి ఇస్తుంది. బ్లాక్ లిక్విడ్ వచ్చేసి ఆదిత్యకి ఇస్తాడు. నెక్స్ట్ శేఖర్ భాష వచ్చేసి వైట్ లిక్విడ్ అబ్బాయికి ఇస్తాడు. బ్లాక్ లిక్విడ్ సోనియాకి ఇస్తాడు. ఇక్కడ వచ్చేసి టోటల్గా చీఫ్ వచ్చేసి అబ్బాయి నామినేట్ అవుతాడు, అబ్బాయి సెలెక్ట్ అవుతాడు. 8 మెంబర్స్ అబ్బాయికి నామినేషన్. ఇక్కడ వచ్చేసి అబ్బాయికి ఎక్కువ వైట్ లిక్విడ్ ఇస్తుంది. 1 2 3 4 5
5 వచ్చాయి అభయ్కి. అభయ్ కోట్స్ ఎక్కువ వచ్చాయి, అందుకొరకు అభయ్కి చీఫ్గా డిసైడ్ చేస్తాను. అభయ్ రామన్ యూత్ హీరో. నెక్స్ట్ వచ్చేసి ఎలిమినేషన్కి ఇక్కడ ఒక అందరికీ ఒక సేఫ్ జోన్, నాన్ సేఫ్ జోన్కి ఒక టాస్క్ ఇస్తాడు. ఆ టాస్క్లో సర్క్యూట్ బోర్డ్ లాగా ఇస్తుంది. వాళ్ళు ఆ సర్క్యూట్ బోర్డ్లో సేఫ్ మోడ్, నాన్ సేఫ్ మోడ్ అలా ఉంటుంది. నెక్స్ట్ పృథ్వీ వెళ్తాడు, అతనికి వచ్చేసి నాన్ సేఫ్ మోడ్ వస్తుంది. మణికంఠ వస్తుంది, మణికంఠకు వచ్చేసి నాన్ సేఫ్ మోడ్. విష్ణుప్రియ కూడా నాట్ సేఫ్ మోడ్. శేఖర్ భాష కూడా నాట్ సేఫ్. నైనిక వచ్చేసి సేఫ్ మోడ్. ఆదిత్య వచ్చేసి నాట్ సేఫ్ మోడ్. సీత వచ్చేసి నాట్ సేఫ్ మోడ్. నిఖిల్ వచ్చేసి సేఫ్ మోడ్. ఇంకా ఇక్కడ ఎంత మెంబర్స్ వచ్చేసి సండే రోజు ఇస్తారు. సండే రోజు ఎలిమినేషన్ ఎవరు అవుతారని పృథ్వీ, మణికంఠ, విష్ణుప్రియ, శేఖర్, ఆదిత్య, సీత వీళ్ళందరిలో ఎలిమినేషన్ ఎవరు అవుతారో సండే ఎపిసోడ్లో వస్తుంది. Please subscribe to my channel to see the Big Boss latest episode reviews.